సీఎంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరు మంత్రులవుతారనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. నిబంధనల ప్రకారం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 15% అంటే సీఎంతో సహా 18 మందికి మించి సభ్యులు మంత్రిమండలిలో ఉండకూడదు. కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లా నుంచి 2-3 ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో సీఎం పదవి పోగా మిగిలిన 17 మంత్రి పదవులను ప్రాంతీయ సామాజిక సౌమత్యాలను పాటిస్తూ ఇవ్వడం సవాలని అంటున్నారు. దీనికి తోడు సీఎం రేసులో వెనుకబడ్డ సీనియర్లు తమకు తమ వర్గానికి పదవులు కోరుతుండటంతో ఈ సమస్య కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేల్లో సీఎల్పీ మాజీ నేత భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. వీరిలో తుమ్మల పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ప్రతినిధి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను గెలిచి ఇల్లందు, పిరపాక, అశ్వారావుపేటలో తన అనుచరులను గెలిపించుకున్నారు. వీరిద్దరికీ మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ నుంచి గతంలో ఒకేసారి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఈసారి జానారెడ్డి బరిలో లేకపోవడంతో ఉత్తమ్, కోమటిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు బదులుగా తన భార్య పద్మావతి రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొత్తం 12 నియోజకవర్గాలు గాను 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక సీఎం పదవి రాకపోవడంతో కీలకమైన శాఖలు తమకు కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ విజయవంతంగా నిలిచారు. అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి దంపతులు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇద్దరిలో మాత్రం ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్లతో పాటు అటు ఉత్తమ్ పద్మావతి దంపతుల్లో ఒకరికి మాత్రమే ఛాన్స్ అయితే బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం సీఎం పదవి ఆశించినప్పటికీ రాకపోవడంతో కీలకమైన శాఖను కావాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే తన సతీమణి పద్మావతి సైతం కూడా ఇవ్వాలని సూచన తెలుస్తా ఉంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా మాకైతే సమాచారం అంతా ఉంది. మరోపక్క తుంగతుర్తి టికెట్ ఆశించి త్యాగం చేసినటువంటి అద్దంకి దయాకర్ సైతం కూడా మినిస్టర్ పదవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎమ్మెల్సీ కోటలో ఆయనకు మంత్రి పదవి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 నుంచి 3 కేబినెట్ లో మంత్రి పదవులు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవి. ఇక ఉమ్మడి కరీంనగర్ లో కేబినెట్ కూర్పు మరింత సమాచారం ప్రతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గత 2 ఎన్నికల్లో 2018, 2014లో ఆశించిన మేర సీట్లు సాధించలేదు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వేవ్ లో గెలిచిన ముఖ్యంగా సీనియర్ ఆయన మంత్రి నుంచి గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబుకు కేబినెట్ లో ఖచ్చితంగా చోటు దొరుకుతుంది. తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ కు కూడా
క్యాబినెట్ లో చోటుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు కాకుండా ఈ ఇద్దరికి ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు వాళ్ళ అనుచరులతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రేవంత్ కి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అనేక సందర్భాల్లో జీవన్ రెడ్డికి కొంత సన్నిహితంగా అభిమానులని కూడా చెప్తూ వచ్చారు. సో ఇద్దరి మధ్య కూడా కొంచెం మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పదే జగిత్యాల కూడా రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భాల్లో వాళ్ళిద్దరికి కూడా బంధం మంచిగా ఉంది. సో దీంతో ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఓడిపోవడంతో ఆయన జగిత్యాలలోనే ఉండిపోయారు. కానీ అర్ధరాత్రి నిన్న ఆయన హైదరాబాద్ నుంచి పిలుపు రావడంతో ఆయన హైదరాబాద్ వెళ్లారు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా జీవన్ రెడ్డిని సంప్రదించింది. సో క్యాబినెట్ పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జీవన్ రెడ్డిని వివరణ కోరగా ఇంకా స్పష్టత రాలేదంటూ కూడా ఆయన ఉదయం చెప్పారు. సో సాయంత్రం వరకు ఏమైనా డిసిషన్ తీసుకుంటారా, క్యాబినెట్ లో జీవన్ రెడ్డి పేరు ఉంటుందా అనేది కొంత సస్పెన్స్ అయితే ఉంది. మిగతా ఇద్దరికి మాత్రం శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరికి కూడా క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అయితే శ్రీధర్ బాబుకి మొదట స్పీకర్ గా ఉండమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన స్పీకర్ పైన సుముఖంగా లేకపోవడంతో మంత్రి పదవిలోకే మన క్యాబినెట్ లోకే తీసుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతోంది. సో మొత్తంగా కొద్ది క్షణాల్లో అయితే దానిపైన ఒక స్పష్టత అయితే రానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు ఉంటారా లేదా ముగ్గురు ఉంటారా అనేది వేచి చూడాలి. ఇక బీసీ కోట అంటే పొన్నం ప్రభాకర్ ఇస్తారు. కానీ వేములవాడ నుంచి దాదాపు 4 సార్లు ఓడిపోయి 5వ సారి గెలిచిన ఆది శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ దీనిపైన అంటే ఖచ్చితంగా ఇస్తారు అన్న పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరగట్లేదు. కానీ పేర్లు పరిశీలనలో తీసుకున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎమ్మెల్సీ కోటాలో ఖచ్చితంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవి జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డికి అయితే ఉంటుందని స్పష్టంగా అయితే తెలుస్తోంది. మరి ఆయనకి ఇస్తారా లేదా అనేది చూడాలి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ లో తీసుకుంటారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇక మెదక్ లో క్యాబినెట్ కూర్పుపై మరింత సమాచారం పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా నుంచి ఆంధ్ర నియోజకవర్గం, అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. ఉమ్మడి మెదక్ జిల్లా 10 సీట్లలో కేవలం 3 సీట్లలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ నేపథ్యంలో అటు నారాయణఖేడ్ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి సంజయ్ రెడ్డి, అదేవిధంగా మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్రావు గెలుపొందడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అయితే వీళ్ళతో పోలిస్తే సీనియర్ లీడర్ అయినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి దామోదర్ రాయనరసింహ మంత్రి వర్గం రేస్ లో ఉన్నారని చెప్పవచ్చు. తన కీలక పదవి ఆశిస్తున్నారు. గతంలోనూ 2014కు ముందు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాజీ డిప్యూటీ సీఎం గా సేవలు అందించడం జరిగింది. దాదాపు అంతకుముందు కూడా 2004 మంత్రివర్గంలోనూ అతను కీలకంగా విద్యాశాఖ మంత్రిగా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనరసింహకు మంత్రివర్గంలో సీటు ఖరారైందని చెప్పవచ్చు. అయితే ఏ శాఖ ఇస్తారన్న విషయంలో కొంత చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద మెదక్ జిల్లా నుంచి 10 సీట్లలో కేవలం 3 కాంగ్రెస్ పార్టీ గెలుపొందినందున ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినందున ఖచ్చితంగా సీనియర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహకు సీటు దక్కుతుందని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ మేరకు కార్యకర్తలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కీలకమైన శాఖ అప్పగిస్తారని చెప్పి వాళ్ళు భావించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఏ శాఖ ఇస్తారనే విషయంలో సమాచారం లేదు. మొత్తం మీదనైతే ఉమ్మడి జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహ ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కూడా విశ్వాసంతో ఉన్నట్టు